వరల్డ్లీ కల్చర్ కాదు మనం ఉండవలసింది, హెవెన్లీ కల్చర్ అంట మనం. ఆమేన్. దీన్ని ఎవరు తెలియపరిచేది? బోధించేవాడు. దీన్ని ఎవరు ఇంకా క్లారిటీగా విషదపరిచేది ఎవరు? దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది బోధిస్తున్న కొలది నీవు వరల్డ్లీ కల్చర్ మారిపోయి క్రీస్తులోకి వచ్చేస్తా ఉంటావు నువ్వు. ఆమేన్. వాళ్ళేమన్నదా, వీళ్ళేమన్నదా, వాళ్ళేమన్నదా, వీళ్ళేమన్నదా అని చూడవు నువ్వు. యేసు ప్రభు ఏం చెప్పిండో ఆ విధంగా బ్రతకడానికే ప్రయత్నం చేస్తావు. హల్లెలూయా. వాళ్ళని ప్రేమించేది, వాళ్ళని ఎన్నిసార్లు నేను తిట్టలే అని పక్కన వాళ్ళు చెప్పవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తావు? నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని. దీనికంటే ఇంకా మించిదేమని ఉందా? దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు శరీరధారే వచ్చిందని? పరలోకానికి డైరెక్ట్ వచ్చిందా? కాదు కదా. ఎలా? మానవ అవతారాన్ని తీసుకొని, మానవ శరీరాకారాన్ని తీసుకొని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సో ఎవరైతే ఇది నమ్ముతారో వాళ్ళు ఎవరంట? పక్కన చెప్పండి, నువ్వు దేవుని సంబంధివా కావా? ఎవరైతే యేసుని అంగీకరిస్తారో, ఎవరైతే శరీరధారి వచ్చిన నమ్ముతారో వాళ్ళు ఎవరంటే వాళ్ళు దేవుని సంబంధులంట. వాళ్ళు దేవుని సంబంధులంట. మరి ఇప్పుడు దేవుని సంబంధులకి ఎలా బోధించాలా? అన్యులకు చెప్పే రీతిగా చెప్పాలా? విశ్వాసులకు చెప్పే రీతిగా చెప్పాలా? నమ్ముతావా పోతావా అని నీకు చెప్పాలా? నువ్వు నమ్మినావు కదా, నమ్మిన వ్యక్తికి నేనేం చెప్పాలంటే, నమ్ముకున్నావు కదా, క్రీస్తు వలె స్టాండర్డ్ ని మెయింటైన్ చేయి, క్రీస్తు వలె భూమి మీద జీవించు అని నేను నీకు చెప్పాలా? ఎవరికి ఇంకా అంగీకరించావా వారికి చెప్పాలి ఈ మాటలు. నువ్వు క్రీస్తులో ఉన్నావు కదా, ఆయన అంగీకరించావు కదా, ఆయనతో కట్టబడుతున్నావు కదా, ఇప్పుడు వాక్య లేఖలతో ఎదుగు, ఇంకా గ్రోగా, ఇంకా ప్లస్ గా, ఇంకా ఆయన గురించి లోతుగా తెలుసుకో. ఆమేన్. ఇంకేమన్నా సరి చేసుకో, ఇంకేమన్నా హల్లెలూయా, ఇంకేమన్నా సరి చేసుకో, ఇంకా సంబంధాన్ని కలిగి ఉండు, ఇంకా ఎదుగు. సో ప్రభు చెప్పిన లేఖన ప్రకారంగా జీవించు, ఇతరులకు తెలియపరచు. హల్లెలూయా. సో దేవుని సంబంధులకి ఎలా చెప్పాలంటే, దేవుని సంబంధులకి కావలసిన వాక్యాన్నే బోధించాలా. ఆమేన్. సో దేవుని సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడు? వింటాడా వినడా? ఏ ఆత్మ యేసును ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది కాదు. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. అవునా? నిజమే కదా. యేసు ప్రభు ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళు ఎవరు? ఆ ఆత్మ సంబంధమైనది కాదు. అవునా? అందుకనే అందరితో నువ్వు పోరాటం చేయొద్దు. ఆ పద్ధతులు వేరే, అన్ని వేరే, వారితో నువ్వు సరి చూసుకోవద్దు. వాళ్ళు ఏదైనా చెప్తే ఇట్లా ఒప్పకు, ఆలోచన చేయి. కొంచెం చేతిలో బైబుల్ ఉంది, ప్రార్థన చేసుకో, మోకాలంగు, 2 రోజులు ఫాస్టింగ్ ఉండు, తెలుస్తుంది, విషయం తెలుస్తుంది. అదా కాదా, అవునా, ఎస్సా. యాక్చువల్గా మా అమ్మమ్మ చెప్పింది. మీ అమ్మమ్మ ఏ కల్చర్ అసలుకి? వరల్డ్లీ కల్చరా, హెవెన్లీ కల్చరా, వాక్యం కల్చరా? నేను తప్పుగా గౌరవించాలా? చెప్పండి, గౌరవించాలండి. తీసుకోవడంలో అది నీకు అవునా? యాక్చువల్గా కొంచెం డ్రాప్ పాయిజన్ మంచిదే అని చెప్తే ఏమవుతుంది? తీసుకుంటావా? కళ్ళు మూసుకొని తీసుకుంటారా? పరిగెత్తడమే నుంచి పరుగో పరుగు. అవునా? బట్ వివేచిస్తావా లేదా? అవునా? వివేచిస్తావా లేదా? ఇట్లా తీసుకునేటప్పుడు వివేచిస్తావా, ఆలోచిస్తావా లేదా? ఇక ముక్కు దగ్గర పోని వాసన వస్తుంది, మంచిదా కాదా నువ్వే చెప్తావు. ద సేమ్ వే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి ఏం చేస్తావంట? యేసుని ఒప్పుకున్న వ్యక్తి, ఒప్పుకోని వ్యక్తి మాట్లాడే విధాన మాటలు నువ్వు మాట్లాడొద్దు. ఒప్పుకున్న వ్యక్తి మాటలు వేరు. ఏమే? ఒప్పుకోని మాటలు వేరు. అవునా? నాకు కొంతమంది ఉంటారు, నా స్టేటస్లో కూడా ఉంటారు కొంతమంది, అంతా మాయా అని పాట పెట్టుకుంటారు. నేను ఒప్పుకోవాలన్నమాట. వాళ్ళు మోసగాలు, వీళ్ళు మోసగాలు. అవును, లోకంలో ఉన్న ఆత్మ ఏంటిది? మోసం చేయ ఆత్మనే కదా. అవునా కదా? ఇప్పుడు అది నేను చూసి అవును ఎస్ ఎస్ అని ఒప్పుకొని ఇక నేను సుధాశిస్తాన్ని ఆనందంలో ఇట్లా చూసి డౌట్గా చూడాలి, ఇట్లా ఇది మనోళ్ళే కాదా అని. అంటే ఆటోమేటిక్గా మనం ఆ కల్చర్లోకి వెళ్ళిపోతున్నాం, ఆ మాటలకి మనం వెళ్ళిపోతూనే ఉన్నాం. ఎంత మాట్లాడదాం పక్కన వచ్చే మాట్లాడతాడు, మనతోనే మాట్లాడతాడు. అంతా అయిపోయింది. ఇక నీకు కూడా వచ్చేస్తుంది. అవును, నాకు కూడా స్టార్ట్ చేస్తావు, ఇక నువ్వు కూడా స్టార్ట్ చేస్తావు. అవునా?
మళ్ళీ వాళ్ళని పక్కన శత్రువు చూడొద్దు, వీడ అని చూడొద్దు. క్రీస్తు ప్రేమ చేత వాడిని ప్రేమించాలి కానీ డోంట్ టేక్ దట్ వర్డ్స్, ఆ మాటలు తీసుకోకు, ఆ కల్చర్ తీసుకోకు. హల్లెలూయా. కాలు వేయొద్దు అంటాడు, కాలు తీయొద్దు అంటాడు. అవునా? ఇట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు, కాలం చూస్తాడు, సమయం చూస్తాడు. అవునా? ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. దేవుడి ఆత్మ, దేవుడి వాక్యం ఏది చెప్పబడుతుందో దాని ప్రకారంగానే మనము జీవించాలి. ఆమేన్. అందుకని నేను సంఘంతో మాట్లాడుతున్నా. ఇది సంఘానికి కావాల్సింది కాబట్టి సంఘంతో మాట్లాడుతూ ఉన్నా.